టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేపట్టి కమిటీ చైర్మన్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల దిష్టిబొమ్మలను మండల కాంగ్రెస్ పార్టీ నేతలు దహనం చేశారు. పట్టణంలోని రాజీవ్ విగ్రహం వద్ద పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి అధ్యక్షతన ముస్తాబాద్ సిద్దిపేట రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, తాళ్ల విజయ్ కుమార్, ఉచ్చిడి బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతి మండల కేంద్రంలో కూడా మరి ధర్నా రాస్తారోకో నిరుద్యోగుల పక్షాన చేయాలి. అదేవిధంగా కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఇలా ముస్తాబాద్ మండల కేంద్రంలో కేసీఆర్ గారి దిష్టిబొమ్మలు దహనం చేయడం జరిగింది. మరి ఇలా ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థులకు న్యాయం జరుగుతలేదు, ఉద్యోగాలు వస్తలేవు అని చెప్పి మరి విద్యార్థులు ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర మనందరికీ తెలిసిందే. మరి వారి యొక్క ఆత్మ బలిదానాలు చూడలేక, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి తల్లుల యొక్క కడుపుకోత చూడలేక మరి శ్రీమతి సోనియా గాంధీ గారు మరి ఇక్కడ రాష్ట్రాన్ని ఇద్దామనే ఉద్దేశంతో ప్రాణాలు అర్పిస్తున్న పిల్లలు అని చెప్పి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి కాంగ్రెస్ మొత్తం అట్టడుగా వెళ్ళిపోతుందని తెలిసి కూడా, పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా మరి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత మరి ఇలా 9 సంవత్సరాల్లో ఇలా తెలంగాణ ఇవ్వకముందు ఇంటికో ఉద్యోగం అన్నాడు. మరి ఇలా తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇంటికో ఉద్యోగం కాదా, అసలు విజువల్ కమిటీ ప్రకారం 191,000 ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం.